చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం. చిన్న అన్న ఈయననే వాళ్ళందరినీ చదివించేది, వాళ్ళందరినీ చూసుకునేది. సో వస్తుంది వాళ్ళకి ఇట్లా తిరిగి ఇట్లా ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది. అరే మీకు నచ్చినవి తీసుకోరా, మొత్తం శాపం కూడా. అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. మీకు అరే మీరు అందరు ఏనే ఉంటారు కదా, ఎప్పుడు అమ్మను అడుగుతున్నారా? ఇంకోటి ఏంటిదంటే ఇంకొక 40-50 మందినైనా తీసుకొని చదివేయడానికి ఎందుకు వస్తున్నాడు ఆధార్ నాకు చెప్తున్నాను. చూసుకుంటాడు ఇక్కడ చాలా మంది ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 2 హాస్టల్ వాళ్ళ కోసమే పెట్టిండు. ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే నేను తెనాలి వచ్చాను అన్నమాట. తెనాలిలో చిన్న అని మీరు ఆల్రెడీ సోనర్ దాంట్లో వీడియో చూసుంటారు. సో అక్కడ పిల్లల్ని చూసుకుంటాడు అన్నమాట. ఆర్ఫనైజ్ అనొద్దు, ఎందుకంటే తప్పు. ఒక సొంత ఇంటి వాళ్ళలాగా చూసుకుంటాడు. వాళ్ళకి ఏం కావాలని ఇస్తాడు. సో వాళ్ళకైతే ఇప్పుడు నేను వాళ్ళకి బట్టలు కొనిస్తున్నా. ఇంకొకటి సినిమాకి కూడా తీసుకెళ్తాను, వెళ్దామన్నారు. చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే చెప్పినా ఫస్ట్ అన్న ఇట్లా పోదామంటే సినిమాకి వద్దురా చిన్నపిల్లలు కదా గాలి అవుతారంటే, ఏం పిచ్చిలేసింది అన్న గాలి ఎందుకు అవుతారు, మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు దింపాలన్నా అంటే అటువంటి దింపాడు. ఇంట్లోనే సినిమా థియేటర్ చేశాడు కానీ వాళ్ళ కోసం అటువంటివి దింపాడు. అందుకే సినిమాకి తీసుకుపోదామనుకున్నా. షాపింగ్ అయితే చేపిస్తా ఇప్పుడు. సో ఇంకా అన్న గురించి చెప్పాలంటే చాలా మంచోడు. ఎందుకంటే చాలామందిని చూసుకుంటాడు. ఇక్కడ చాలామంది ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 2 హాస్టల్ వాళ్ళ కోసమే పెట్టిండు. సో ఇంకా మీకు కూడా ఎవరన్నా మీ దగ్గర కూడా ఎవరన్నా ఉండి ఇంకా ఇట్లా మనతోని మన సిచ్యువేషన్లో మనం చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నాం, మన స్టడీ కూడా చదివించలేనంత స్టేజ్లో ఉన్నామంటే మీరు నా కాంటాక్ట్ అయినా లేకపోతే అన్న కాంటాక్ట్ అయినా వాళ్ళకి చదివిస్తాడు, వాళ్ళని బాగా చూసుకుంటాడు. ఇంకేంటిదంటే చాలా వరకు అన్నీ ఆయననే చూసుకుంటాడు. ఇక్కడ ఉన్నప్పటి నుండి ఆల్మోస్ట్ 3 years నుంచి ఒక 20-25 మెంబర్స్ని అయితే చూస్తుండు. ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే 20-25 మెంబర్స్ ఇంటి దగ్గర, ఒక 20 మెంబర్స్ ఇంటి దగ్గర నుండి చదువుకుంటారు. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ అయితే ఇక్కడనే హాస్టల్ ఉంటారు. హాస్టల్లోనే తింటారు, హాస్టల్లోనే పడుకుంటారు. ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్తారు, ఇక్కడనే చదివిస్తాడు. వాళ్ళ కోసం సపరేట్ హాస్టలే కట్టించేసిండు. అట్లుంటుంది. సో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను షాపింగ్కి వెళ్తున్నా, చూడండి. అక్కడికి వెళ్ళగా చూస్తా, చిన్నను కూడా మీకు చూపిస్తా, పరిచయం చేస్తా. నాకు ఆయనకు చాలా కొద్దిగా అనుబంధమైన బాండింగ్ ఉంది మా ఇద్దరికి. సో అది చాలా క్లోజ్ అన్నమాట. చాలా ఫన్ ఉంటుంది మా ఇద్దరి. కానీ వీడియోలో అట్లా ఉండడో తెలియదు కానీ సో మేమైతే ఆఫ్ కెమెరా అయితే చాలా ఫన్ ఉంటాం. వేరే క్రేజీ ఉంటుంది మా ఇద్దరిది. సో గైస్ వెయిట్ అండ్ సీ. సో గైస్ చెప్పా కదా షాపింగ్కి వస్తామని. షాపింగ్ అయితే వచ్చినాం. వర్షం పడుతుంది, వర్షంలో నానుకుంటూ వచ్చినాం. వాళ్ళందరూ ఇరుదా దారా. సో ఫైనల్లీ పిల్లల దాంట్లో చూస్తున్నాం. నచ్చకపోతే పెద్దోళ్ళం కూడా వంకుంటున్నాం. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం. అయ్యి దారా నాకిదా చెప్పగా సింగు వీడియోలోకి రాడు. చిన్న అన్న ఈయననే వాళ్ళందరినీ చదివించేది, వాళ్ళందరినీ చూసుకునేది. సో ఇంకోటి ఏంటిదంటే ఇంకెవరన్నా మనకు ఉంటుంది కదా పూర్ ఫ్యామిలీస్ చదివిన స్టేజ్లో కానీ అంటే ఆ లెవెల్ అంటే చెప్పొద్దు, తప్పనుకోవద్దు. మనం ఇంట్లో పెట్టిన స్టేజ్లో కూడా ఉంటాం. మీకు ఎవరన్నా అలా ఉంటే కూడా కాంటాక్ట్ అయితే వాళ్ళని చదివిస్తూ ఉంటాడు, వాళ్ళని చూసుకుంటాడు. తెలుసు కదా ఆల్మోస్ట్ మనం తిరిగేటోళ్ళు అంతా అటువంటి వాళ్ళే ఉంటారు. బట్టలు కొనుక్కోరా చూడడానికి కాదు వచ్చింది. ఇంకా అటు కాదు ఇడ
వద్దులే అది చూసుకోండి. వస్తుంది వాళ్ళకి ఇట్లా తిరిగి ఇట్లా నా ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది. స్టైల్ చేద్దాం మనం ఇప్పటి నుండి. ఎట్లుండాలా? పురాణం ఉండాలా కదా? గీద్దాం. పట్టుకుందాం. అరే ఎలీసా ఒక బ్యాగ్ తీసుకో. పట్టుకో. నెయ్యి నువ్వే పట్టుకో. ఓలాకి ఇయ్యకు. ఏరా ఇగో వేసుకుంటావు ఇట్లా. ఇది రాదులే, చిన్నగా ఇది లూజ్ అయిపోద్ది అనమాట. లూజ్ అవుతుంది అది వాడికి. లూజే ఉండాలి మరి. నీలాగే ఎలా ఇట్లా ఎట్లుంది? అరే మీకు నచ్చినవి తీసుకోరా. మొత్తం షాప్ అన్ని ఫోన్లు చైన్లు అన్నం వేద్దాం. మీకు వచ్చే సైజు కొనుక్కోరు సరేనా? రాని వేసుకోకూరి. లక్ష్యానికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 10 ఉంటాయా? కానీ వాడి చాలా చిన్న చూడాలి. చిన్న పై నా చూపిస్తాను. కావాలి సమయాన సరితూగవే పాటి సిరులైనా పాయింట్. వాడు వేసుకుంది ప్యాంటు బాబు కొత్తది. మురికిందంట. ఇటు చూడు ఎట్లుండో. వాడు వేసుకుని అట్లనే ఆడు వెళ్ళిపోయి చింపేద్దాం. కెమెరాలు లేవు. కెమెరాలు లేవు. అట్లా పాయింట్ అట్లా ఉంచుకో. మనం తెచ్చింది కాదు కదా. అరిచింది అంట. అరిచింది అది ఉందన్నాడా? అరిచింది. ఇద్దరా ఇద్దరు ఇగో పో వేసుకొని చూడు వస్తుందా? వస్తుంది. పెద్దగా ఉండాలన్నా, పెరుగుతారు కదా. మనకంటే నీకంతా తినలేననుకో. బయట బాబాయ్ బాబాయ్ ఇంకోటి పుట్టండి. అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా సో గైస్ షాపింగ్ అయితే అయిపోయింది. చూసిరు కదా, ఎట్లా అనిపించిందిరా? బాగా అనిపించిందా? ఇంకేం చేద్దాం చెప్పు. సినిమాకి వెళ్దామా? వెళ్దామా?
వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఇంకా సాయంత్రం సినిమాకి వెళ్దాం. 6కి వెళ్దాం మనం, సరేనా? మీకు అదే మీరు అందరు ఏమే ఉంటారు కదా, ఎప్పుడు అమ్మ అనుకుంటున్నారా? ఎందుకు బాగా చూసుకుంటాడా? కొడదామా బాగా చూసుకోకుంటే? అబ్బా ఇలా సార్ని కొట్టడం వీళ్ళకి ఇష్టం ఉండదంట. ఎప్పుడు బాగా అనిపించదా మరి? మేము వచ్చినప్పుడు ఏమనిపించింది? బాగా చూసుకుంటాడా? ఇది నాకు చాలా ఇష్టం. అంటే నేను రాగానే నేను హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి రాగానే వెంటనే నా దగ్గరకు వచ్చేస్తాడు. 7 నైట్ నేను పడుకుంటప్పుడు నా పక్కకి పడుకుంటాడు. వస్తావాళ్ళకి నాతో ఇంటికి? మీ సార్కి నేను చెప్తాను, వస్తావా? నేను సనక్క సోనన్న అందరం ఉంటాం. మా వస్తావా? సార్కి చెప్తాను నేను. మీ సార్ని తీసుకురావాలి, నువ్వు వస్తావా? మీరు వస్తారా? మీ సార్ నిలిచిపెట్టి రారా? మీ సార్ లోకల్ బామా? అంటే సార్ అంటే చిన్న చూపెట్టిన ఇంతకు ముందు చిన్న. అంటే నాకు తెలిసినంత మట్టుకైతే ఈ జనరేషన్ లా అమ్మ నాన్న ఇచ్చబెట్టి ఉంటారు కొంతమంది చిన్న పిల్లలు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరు ఉండబట్టి అమ్మ దగ్గర 3 years. త్రీ ఇయర్స్ నుంచి అన్ననే చూసుకుంటాడు, అన్ననే చదివిస్తాడు. ఈ జనరేషన్ లో తల్లిదండ్రులు కూడా పెడతారో పెట్టారో డైలీ పొద్దున ఈవినింగ్ మధ్యాహ్నం పొద్దున టిఫిన్ పెడతాడు, ఆఫ్టర్నూన్ బిర్యానీ పెడతాడు, ఈవినింగ్ స్నాక్స్ పెడతాడు, మళ్ళీ నైట్ మళ్ళీ బిర్యానీ పెడతాడు. డైలీ వాళ్ళు తినరా సెకండరీ బిర్యానీ, కానీ మంచిగా చూసుకుంటాడు. వీళ్ళకి ఏది కావాలంటే అది తెప్పిస్తాడు, ఏది కావాలంటే అది చేస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వితౌట్ పర్మిషన్ ఏం తినరు, ఎక్కడికి కోరు. ఇప్పుడు నేను షాపింగ్కి తోలుకపోయామని వీళ్ళందరినీ రెడీ చేస్తే కూడా చిన్న వచ్చేదానికి ఆగి చిన్న పర్మిషన్ తీసుకొని వచ్చిండు మాతో. అట్లుంటుంది. నాకు తెలిసినంత మట్టుకైతే ఏ అమ్మ నాన్న కూడా ఇట్లా చూసుకోరో ఈ జనరేషన్ లో ఆయన అంత మంచిగా చూసుకుంటాడు. సో ఇంకోటి ఏంటిదంటే ఇంకొక 40-50 మందినైనా తీసుకొని చదివించడానికి ఎందుకు వస్తున్నాడు ఆల్రెడీ నాకు చెప్తున్నాడు. అరే ఇంకా 40-50 మంది మీ దగ్గర ఇక్కడ ఉన్నారని చెప్పు, నేను చూసుకుంటా, నేను చదివించుకుంటా, నాకు చెప్పు రా అంటాడు. అంటే అర్థం చేసుకో, ఈ జనరేషన్ అట్లా ఉండడం చాలా కష్టం. నేను ఇక్కడికి వచ్చిన కదా, ఇక్కడ నేను ఆల్మోస్ట్ నేను ఒక 1 month దగ్గర 1 month అనుకోలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు 6 months ఉన్నా, సరే 6 days ఉన్నా, మిడిల్ వచ్చినప్పుడు 5 days ఉన్నా, ఇప్పుడు వచ్చి 2 days వచ్చిన ప్రతిసారి 5-6 days. అసలు ఇంకా పంపి అంటాడు కానీ మేమే దెంగేస్తాం ఇక తెలియకుండా, చెప్పాలి కదా. సో ఇట్లుంటది. సో ఎప్పుడు వచ్చినా కానీ మాకైతే ఇల్లు మేము వచ్చినామంటే 2 హాస్టల్ ఉంటాయి అన్నమాట. మేము వచ్చినామంటే మా దగ్గరికి వచ్చేస్తారు వెంటనే, వితిన్ సెకండ్స్ లో స్నానం చేసి రెడీ మా దగ్గరకు వచ్చేసి మా దగ్గరనే ఉంటారు. ఎంత రెస్పెక్ట్ అంటే మనం ఎవరికైనా భోజనాలకు పోతే వాళ్ళ ఇంటికాడ ఎట్లా పళ్ళాలు తీయనియరు, అట్లా చూసుకుంటారు. మన ప్లేట్లు కూడా మనం తీయనియకుండా మనం కూర్చుని పెట్టి మనకు అన్నం వేసి అన్నం పెట్టి తినేలాగా వాళ్ళే కూర్చొని వాళ్ళు తింటారు తర్వాత. అంటే ఎంత అంటే ఈ జనరేషన్ లో అట్లా ఉంటుంది, చాలా కష్టం. పిల్లలు చాలా గాలవుతారు, కానీ వీళ్ళు అన్నాడు అనుకో ఆనే ఉంటారు, ఎవ్వరు చాలా బాగా చూసుకుంటారు. దగ్గర నేనున్నా కదా, నాకన్నా ఎక్కువ బట్టలు ఉన్నాయి వీళ్ళకి ఒక్కొక్కరు. అన్ని బట్టలు గురించి పెట్టారు, కానీ చూడు ఎట్లున్నారు. ఆయనకు చెప్పండి పని చేయరు, ఇటు పోరు, ఏం చెయ్యరు, ఏం తినరు, ఏం తాగరు. అంతెందుకు వాటర్ కూడా ఏదైనా వేరే దగ్గరికి పోతే వాటర్ కూడా ఆయన కొనిచ్చి ఆయన తాగమంటే తాగుతారు. ఈ జనరేషన్ ఎట్లుందో ఎట్లా మాట్లాడారో పిల్లలు నాకైతే అర్థమవుతలేదు. లక్కీ 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 బాయ్ చెప్పు అందరికి, బాయ్ చెప్పురా. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీస్ అన్న. ఇంకా మర్చిపోకండి, ఇలాంటి పిల్లలు ఎంతో మందినో ఇంకా చేరదీస్తారన్న. అన్న నువ్వు లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
అలానే నా సబ్స్క్రైబర్స్ నుంచి కూడా నీకు ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవేర్ హెల్ప్ కావాలన్నా మేము ఉంటాం ఎప్పుడైనా సరే. లవ్ యూ బాయ్ సార్, బాయ్ బాయ్, లవ్ యూ అన్న.